శ్రీమాత్రే నమః. నవంబర్ 19 బుధవారం 2025 మరియు నవంబర్ 20 గురువారం 2025 ఈ 2 రోజులు ఏర్పడుతున్నటువంటి అత్యంత విశేష యోగాలను మనం పరిశీలించి సాధనలు తెలుసుకొని యథాశక్తి పుణ్యాలని గ్రహించగలం. ఇప్పుడు మనం 19 బుధవారం నవంబర్ పరిశీలిస్తే ఆ రోజు కార్తీక బహుళ చతుర్దశి ఉదయం 9:43 వరకు ఉండి తదుపరి కార్తీక అమావాస్య ఘడియలు ప్రాప్తిస్తాయి. ఆ రోజు ఉదయం 7:59 వరకు స్వాతి నక్షత్రం ఉండి తదుపరి విశాఖ ఏర్పడుతుంది. ఎప్పుడైతే అమావాస్య విశాఖ నక్షత్రం స్పర్శతో కలిగి ప్రారంభమైన లేదా ఈ రెండు కలిసిన సమయం నుండి ఆ పూర్తి నిడివంతా కూడా ఒక యోగం ఏర్పడుతుంది. అమా విశాఖ యోగ. ఈ అమా విశాఖ యోగం రోజు అంటే ఎన్నో తారీఖు అవుతుంది? నవంబర్ 19 బుధవారం రోజు మనం శాస్త్రాలను పరిశీలిస్తే ఈరోజు కనుక ఎవరైతే పితృదేవతా సంబంధంగా శ్రాద్ధాది విధులు, తర్పణాలు, అలాగే పితృదేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలు, ముఖ్యంగా దేశవాళి గోసేవలు అనుసరించటం చేత ఈ యోగంలో ప్రామాణికమైనటువంటి ప్రకటన ఏమిటంటే పితృణాం యుగాయుత తృప్తి. హిందువులు బాగా గ్రహించాలి. తిథి, వార, నక్షత్ర, ఇతర యోగాలను అనుసరించి మహర్షులు మనకు ఒక్కొక్క ప్రకటన చేస్తూ ఉంటారు. ప్రకటన అంటే ఇక దానికి తిరుగు ఉండదు ధర్మశాస్త్రాల్లో. కాబట్టి ఇలా వారు చెప్పినట్టు అనుసరిస్తే పితృణాం యుగాయుత తృప్తి. పితృదేవతలకి హిందూ కుటుంబాలు ఆ రోజు అర్చన చేస్తే శాస్త్రీయంగా ఒక యుగానికి సరిపోయే తృప్తి వారు పొందుతారట. పితృదేవతలు అంత తృప్తి పొందితే చేసినటువంటి కర్తకి ఎంతటి పుణ్యం వస్తుందండి. పుత్ర, పౌత్ర, వ్యాపార, ఉద్యోగ, వంశ వృద్ధులు, వివాహాలకి ఆటంకం లేకుండా వివాహాలు, ఎన్ని అవకాశాలు హిందువులకి మహర్షులు అందించారు. ఈ యోగం ఎప్పటి వరకు కొనసాగుతుందంటే బుధవారం ప్రారంభమైనటువంటి యోగం మరలా గురువారం నవంబర్ 20వ తేదీ కార్తీక అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు ఉండడం చేత ఈ విశాఖ నక్షత్రం ఉదయం 10:58 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించడం చేత ఈరోజు 20వ తేదీ గురువారం కూడా విశేషమైన యోగాలు ఏర్పడుతున్నాయి. వీటిని పరిశీలిస్తే మనం ఈరోజు 3 యోగాలు. ఈ 3 యోగాలలో ఆ రోజు ప్రాతకాలం పద్మక యోగ వినియోగించుకోవాలి సాధకులు. ఎలా వినియోగించుకోవాలంటే ప్రాతకాలం సదాచారయుత స్నానం, తదుపరి దానాదులు. కాబట్టి యోగం ఉన్న ఎప్పుడూ కూడా ప్రాతకాలం చేసేటటువంటి గంగాది స్మరణతో స్నానము, అలాగే దేవతార్చన, యథాశక్తి బ్రాహ్మణుకు చేసే దానాదులు క్షీణించని అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అమావాస్య ఘడియలు కూడా ఉండడం చేత బ్రాహ్మణుడికి చేసే స్వయం పాకదానం పితృదేవతలకు కూడా చాలా విశేషంగా అనుగ్రహ కలిగిస్తుంది. కాబట్టి ఆ రోజు ఉదయం విశాఖ యోగం, అమా విశాఖ యోగం పూర్తయిన తదుపరి అమా అనురాధ యోగ, ఇది కూడా ఒక యోగం ఏర్పడుతుంది. ఇది కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథాల ప్రతిపాదన ఏమిటంటే పితృణాం యుగాయుత తృప్తి. కాబట్టి ఈరోజు గురువారం అమావాస్య ఏర్పడటం అది ఒక యోగం. అందులో విశాఖ నక్షత్రంతో ఉండటం మరొక యోగం. విశాఖ నక్షత్రం పూర్తవుతూ అనురాధ రావటం ఇంకొక యోగం. ఇలా ఆ రోజు పద్మక యోగం,
3 విధాల యోగాలతో నవంబర్ 20 కూడా సాధకులకి. కాబట్టి ఈ పాటికే జ్ఞానసింధు యూట్యూబ్ ఛానల్లో క్లుప్తమైనటువంటి పితృదేవతా స్తోత్రాన్ని అందించింది. ఈరోజు వీటిని యథాశక్తి ఇటు బుధవారం, గురువారం ఈ స్తోత్ర పారాయణ పలుమార్లు చేయటం లేక వినటం, బ్రాహ్మణులకి స్వయం పాకాది దానాలు, ఇంకా ఇంట్లో వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, పిల్లల యొక్క అభ్యున్నతి, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఆటంకాలు ఇత్యాది ఉన్నవారు, ఇంకా ఏవైనా నవగ్రహ దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా బ్రాహ్మణుని పిలిపించుకొని బ్రాహ్మణముఖైన పితృదేవతలకి తిలతర్పణ విధులు గనక అనుసరిస్తే సత్ఫలితాలు తథ్యం. ఏదైనా తెలిసి తెలియక అమాయకంగా పితృదేవతలకి లోపం చేసి ఉంటే ఆ పితృదేవత శాపాల వల్ల అనారోగ్యాలు ఏర్పడటం, కుటుంబాల్లో అనైక్యత, క్లేశాలు, భార్యాభర్తల మధ్య విముఖతలు, ఇలా అనేకం చెప్పబడతాయి శాస్త్రంలో. అవన్నీ ఇప్పుడు ఏకరువు పెట్టలేకపోయినా యథాశక్తి హిందువులకు సంభవిస్తున్నటువంటి కష్టాలు, క్లేశాలు నివారణ అవుతూ చక్కటి పుణ్యాన్ని పొందడానికి మంచి అవకాశం ఉంది. అలాగే ఈ 2 రోజులు తప్పనిసరిగా త్రికాలము గోస్తుతి పారాయణలు అమితంగా చేస్తూ దేశవాళీ గోమాతను సేవించి గోమాతకి తగిన ఆహారాన్ని అంటే గ్రాసాన్ని సమర్పించి ఉత్తమ పుణ్యాన్ని హిందూ కుటుంబాలు పొంది వంశాభివృద్ధితో హిందూ కుటుంబాలు ప్రకాశించాలని శ్రీమాత్రే నమః.